వాడి తెలివి పాదరసం. అంతీజీగా తల వంచడం. వాడి చూపులు చురకత్తులు. ఎలాంటి సమస్యనైనా చీల్చి చెండాడతాయి. వాడి మాటలు ఎలాంటి చిక్కు ప్రశ్నలకైనా సమాధానాలు చెప్తాయి. ఎంత పెద్ద సమస్యనైనా ఛాలెంజ్ చేస్తాయి. వాడు 3 అడుగులు అడిగి ముల్లోకాలు ఆక్రమించే టైప్ రా. అంతీజీగా తీసుకోకు. సర్లే, వాడిని పొగిడింది చాలు గాని టైం 10 అవుతుంది. నిత్య ఇంకా ఇంటికి రాలేదు. ఏ పబ్కో పార్టీకో వెళ్ళుంటుందిలే. ఫోన్ చెయ్యి. ఓ మై గాడ్, మామ్ నుంచి ఫోన్ వస్తోంది. వాట్ టు డూ? హలో హలో, ఎక్కడున్నావు నిత్య? మావయ్య, ఇక్కడే మావయ్య, బయట. బయట అంటే ఎక్కడ? అదే మన ఫామ్ హౌస్ లో ఫ్రెండ్స్ తో కలిసి వచ్చాను మావయ్య. ఏంటి, ఫామ్ హౌస్ లోనా? ఏదో ఫారెస్ట్ లో ఉన్నట్టు సౌండ్లు వస్తున్నాయి. రేయ్, పబ్లో ఉండాల్సిన అమ్మాయి ఫారెస్ట్ లో ఎందుకుంటుందిరా? వెదో డౌట్లు నువ్వు ఇటువు. బేబీ. హలో అమ్మా, ఫ్రెండ్స్ అందరం కలిసి ఇక్కడ ఫామ్ హౌస్కి వచ్చాం. స్మాల్ గెట్ టుగెదర్. వెన్ ఆర్ యూ కమింగ్ టు హోమ్? మార్నింగ్ వచ్చేస్తాను మామ్. ఓకే బేబీ, నైట్ డ్రైవింగ్ కూడా సేఫ్ కాదు. రేపు మార్నింగ్ కల్లా వచ్చేయ్, ఓకేనా? గుడ్ నైట్. ఓకే మామ్, బాయ్. అమ్మయ్యా, ఎలాగైతే డౌట్ రాకుండా మేనేజ్ చేశాను. Why are you smiling? Nothing. Just like that. Hello, excuse me. Answer my question. Keep a smile on your face. It's the best accessory you ever wear. నిన్ను అడిగింది క్వశ్చన్ కి ఆన్సర్, కొటేషన్ కాదు. నేను చెప్పింది ఆన్సరే. హలో, తమరు కారణం లేకుండా క్యాలరీస్ ఖర్చు చేయరని నాకు బాగా తెలుసు. మర్యాదగా ఎందుకు నవ్వేవో చెప్పు. ఓకే, నేను నిజమే చెప్తాను.